నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కోనసీమ జిల్లాలో శరన్నవరాత్రి శోభ సంతరించుకుంది. భవానీ దీక్ష చేపట్టిన భక్తుల పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి హైస్కూల్ సెంటర్లో 18 కలశాల పూజ ఘనంగా జరిగింది. కర్రి ఆదినారాయణ, గురుభవానీ శిష్యులు నారాయణరావు మరియు దుర్గబాబు గురుభవానీలచే కలశ పూజ మరియు పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భవానీ మాలధారణ చేసిన చిన్నారులు, మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. సమర్పయామి. మళ్ళా యజ్ఞోపవేతం ఇచ్చినట్టుగా పుష్పం పెట్టండి. యజ్ఞోపవేతం పవిత్రం వినాయకుడి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. చందనం సమర్పయామి. గంధకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః నమః, స్కందభూ ఓం భూః ఓం భువః ఓం సువః ఓం వః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం వత్సవసర్వేణ్యం భర్గో దేవతే ధియాయాన ప్రచోదయాదు ఓం భోజ్యోతిర్దోమృతం బ్రహ్మహోత్యో. ముక్కు వదిలేసి మమ అనుకుని నమస్కారం. నమస్కారం చేయండి. ఇప్పుడు అమ్మవారు 9 మెట్ల మీద పూజ చేసి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి
సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.